అందరికీ అండి ఒక మంచి హ్యాండ్ డిజైన్ అయితే చూపిస్తాను. చాలా సింపుల్‌గా ఉంటుందండి. ఇదేంటంటే చూస్తున్నారు గదా! నెట్ అనేది మనము నార్మల్ హ్యాండ్‌కి ఎలా జెయింటింగ్ చేసుకోవాలి. ఇలా మనకు నెట్ అనేది వేసుకోవాలని చాలామందికి ఉంటుంది. ట్రాన్స్‌పరెంట్‌గా మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వేసుకోలేకపోతాం కదా! అందుకోసం పైన ఇలా షార్ట్ హ్యాండ్‌కైనా, ఫుల్ హ్యాండ్స్‌కైనా సరే ఈ విధంగా మీరు ఎంత హైట్ హ్యాండ్ పెట్టాలనుకుంటున్నారు, నెట్ ఎంత వేయాలి అనుకుంటున్నారైతే చూసుకోండి. ఒకసారి చూసుకొని ఎన్ని షార్ట్ హ్యాండ్ అంటే దగ్గర దగ్గర ఒక 4 ఇంచెస్ ఆర్ 4½ ఇంచెస్ అయితే నేను హ్యాండ్ తీసుకున్నాను. ఒక 2½ 3 ఇంచుల వరకు నెట్టెడ్ తీసుకొని మీకు ఇప్పుడైతే ఫస్ట్ ఏదైతే డిజైన్ చూపించానో అది ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడైతే హ్యాండ్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి అయితే ఇలా హ్యాండ్ కట్ చేయండి. తర్వాత మీరు ఏ కలర్ నెట్ వేయాలి అనుకుంటున్నారు దానికి మ్యాచింగ్ నెట్ అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మనకు డైరెక్ట్ నెట్ పైన పైపింగ్ కానీ లేస్ కానీ వేయనీకి రాదు కాబట్టి ఇలా ఏదైనా ఒక పేపర్ న్యూస్ పేపర్ అయినా లేకుంటే మామూలుగా నోట్బుక్ పేపర్ అయినా సరే ఈ విధంగా తీసుకొని 2 సైడ్ స్టిచ్ వేసుకోండి. స్టిచ్ వేసుకున్నాక ఎక్స్ట్రాగా ఏమైనా క్లాత్ మీకంటే స్ట్రెయిట్‌గా లేదు అని ఏమన్నా అనిపిస్తే ఈ విధంగా నీట్‌గా కట్ చేసుకోండి. ఇలా ఎవరికైనా సరే నెట్టెడ్ హ్యాండ్ వేసుకోవాలని చాలామందికి ఉంటుందండి. అలాంటప్పుడు ఇలా డిజైన్ నెట్ అయినా సరే, ప్లెయిన్ నెట్ అయినా సరే ఈ విధంగా కింది సైడ్‌న వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇంకొక ఐడియాతోటి కూడా మీకు చూపిస్తానండి. మనం కరువుతోటి నెట్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఆ హ్యాండ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా. ప్రస్తుతం అయితే ఈ హ్యాండ్ డిజైన్ అయితే చూసేయండి. ముందుగా మనం తీసుకున్న హ్యాండ్‌కు ఇలా పైపింగ్ అయితే వేసుకోండి. లేదు మీరు లైనింగ్ క్లాత్ యూజ్ చేస్తారు కాబట్టి మీరు లైనింగ్ క్లాత్ తీసుకొని హ్యాండ్ ఉల్టాయించేసుకొని దాని పైనుంచి లేస్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేనైతే పైపింగ్ వేస్తున్నాను చూడండి. చాలా ఈజీగా చాలా వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో. పైపింగ్ రాని వాళ్ళైతే ఎవరైనా ఉంటే ఒకసారి అయితే చూసేయండి. అంత సింపుల్గా నేనైతే పైపింగ్ వీడియోస్ అయితే చెప్పానండి. చాలా ఈజీగా కొత్తగా ఎవరైనా మిషన్ నేర్చుకునే వాళ్ళైనా సరే, నేర్చుకొని పైపింగ్ వేయరాని వాళ్ళైనా సరే అంత ఈజీగా వేసుకోవచ్చండి. చూసారు కదా మనం ముందుగా కుట్టుకున్న క్లాత్ ఆ ఖర్చు అనేది కింది సైడ్కి పోయి పైపింగ్ అనేది పైనకు ఉండేలాగా చూసుకోండి. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి ఒక సైడ్ ఇలా స్టిచ్ వేసుకొని లేదంటే ఫోల్డ్ చేసుకొని దాని పైన నుంచి అయినా స్టిచ్ వేసుకోవచ్చండి. కాకపోతే మనం నెట్టెడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి డబల్ స్టిచ్ వద్దని చెప్పేసి నేను ఇలా క్లాత్కి అయితే వన్ సైడ్ స్టిచ్ వేస్తున్నాను చూడండి. మనం ఏదైతే పైపింగ్ ముందే స్టిచ్ వేసుకున్నా పర్లేదండి. మీకు ఎలా వీలైతే అలా చేయండి. ఇలా పైపింగ్ అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్నాం కదా మనకు నెట్టెడ్ పైన పేపర్ పెట్టేసుకొని ఇప్పుడు దానిపైనకు ఇలా కొలుచుకొని ఒకసారి పెట్టుకోండి. ఇలా మినిమం ఒక హాఫ్ ఇంచు నెట్ అనేది మన హ్యాండ్ కింద ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా చూసుకోండి. ఇలా హాఫ్ ఇంచు తీసుకొని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి స్ట్రెయిట్‌గా. మనకు డైరెక్ట్ నెట్ పైన కుడితే ఏంటంటే నెట్ అనేది సాగినట్టుగా ఎంత ఫినిషింగ్ ఉండదండి. అందుకోసమే ఈ విధంగా పేపర్ పైన స్టిచ్ చేశాను నేను. చూస్తున్నారు కదా ఇలా నీట్‌గా స్టిచ్ వేసుకొని ఇప్పుడు మనకు ఈ పైన అందుకే స్టిచ్ వేయలేదండి. కింద ఏదైతే క్లాత్ ఫోల్డ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు కుట్ట అనేది దాని పైనకొచ్చేలాగా చూసుకొని ఇలా నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. మన కింద పేపర్ ఉండడం వల్ల హ్యాండ్ అనేది కొంచెం మనకిట్లా రఫ్‌గా అనిపిస్తూ ఉంటదండి. మనం పేపర్ తీసేసాక నీట్‌గా కనిపిస్తుంది మళ్ళీ. ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత కింది సైడ్‌న మీరు కావాలంటే పైపింగ్ వేసుకోండి. చిన్న గూటులాగా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు లేస్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చండి. లైనింగ్ ఉంటే దాని పైన నుంచి మనం చిన్న క్లాత్ వేసుకొని కింద నుంచి కూడా లేస్ వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను చిన్న గోటులాగా వేస్తున్నా. రివర్స్‌లో వేయాలండి. మన హ్యాండ్‌కు ఇలా క్లాత్ అనేది నేను చెప్పేది అర్థం కాకుండా స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా రివర్స్‌లో వేసుకోవాలి క్లాత్ అనేది ఇలా. ఒక 1 ఇంచు వెడల్పున క్లాత్ తీసుకొని ఇలా క్లాత్ నీట్‌గా సెట్ చేసుకోండి ఫస్ట్ అయితే. ఇలా సెట్ చేసుకొని ఈ గోట్ అనేది సన్నగా ఉండాలా, కొంచెం లావుగా ఉండాలా మీ ఇష్టం అండి. మీరు ఎలా కావాలి అనుకుంటే అలా ఫోల్డ్ చేసుకొని అయితే కొంచెం మరీ లావుగా కాదు, అలా అని సన్నగా కాదండి. మీడియం సైజ్ అయితే ఫోల్డ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఇలా. ఇలా క్లాత్ నీట్‌గా. ఇలా మొత్తం మన కింది సైడ్ ఎంతైతే ఉందో అంత సైడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే సింపుల్‌గా మనకు నెట్టెడ్ హ్యాండ్ అయితే రెడీ అయిపోతుందండి. ఎంత బాగుందో చూసారు కదా! మన కింద గోటులాగా రావడం వల్ల వేసుకున్నప్పుడు లుక్ అనేది అద్దిరిపోతుందండి. చాలా బాగుంటుంది. ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఏమున్నా సరే వెంటనే కట్ చేసుకుంటే మనకు ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం స్టిచ్ అయిపోయిన తర్వాత ఈ పేపర్ అనేది తీసేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఇలా. నీట్‌గా కొంచెం కొంచెంగా ఈ పేపర్‌ని అయితే రిమూవ్ చేసేసుకోండి మొత్తం.
ఒకవేళ లోపలికి కొంచెం ఏమన్నా ఉన్నా మనము వాష్ చేసినప్పుడు అది నానిపోతుంది కాబట్టి అంత ఏం ప్రాబ్లం ఉండదు. చూసారా మనం పేపర్ తీసాక ఎంత బాగుందో. ఇక్కడ ఎక్కడైతే పేపర్ కనిపిస్తుందో అక్కడ మొత్తం పేపర్ అయితే తీసేసుకోండి. ఎందుకంటే మనకు నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇలా మొత్తం ఓపెన్ చేసి ఎక్కడ సైడ్ పేపర్ ఉన్నా ఇలా గుంజేసేసుకోండి మొత్తం. చాలా సింపుల్గా మీకు అయితే హ్యాండ్ డిజైన్ నచ్చిందని అనుకుంటున్నాను. చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపించాను కదా. నీట్గా స్టిచ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. మీ లైక్ వల్ల వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుందండి. మీకు ఈ హ్యాండ్ డిజైన్ కనుక నచ్చితే తప్పకుండా కామెంట్లో నాకైతే తెలియజేయండి. ఇంకొక నెట్టెడ్ హ్యాండ్ తోటి మళ్ళీ ఇంకొక వీడియో చేస్తానండి. చాలా సింపుల్గా ఎవరైతే నెట్టెడ్ వేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం మంచి మంచి వీడియోస్ అయితే చూపిస్తానండి. చూసారా ఎంత బాగుందో. చాలా బాగుంటుందండి. ఎవరైనా సరే వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. హ్యాండ్కి పెట్టుకున్నాక కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.